చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చీరాల సబ్ డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఈసీ నిబంధనలకు లోబడి కార్యక్రమాలు చేయాలని, అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, డీజేకు అనుమతులు లేవని అన్నారు. డివిజన్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులను ఆర్డర్ కావని ఇవ్వడం జరిగిందని, పోలీసులు వ్యవహరిస్తామని తెలిపారు. అడ్డంకిలో తెదేపా వాళ్ళు భవానీ సెంటర్ నుంచి ఆర్డీఓ ఆఫీస్కు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో 22 టైర్లు ఉన్న ట్రాఫీపై డివిజన్ పెట్టడం జరిగిందని, దానికి అనుమతి లేదని, బాణాసంచా కాల్పడానికి కూడా అనుమతి లేదు, కానీ అడ్డంకిలో ఈ రెండింటిని వినియోగించడం జరిగిందని, అందుకే కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. అందరికీ తెలిసినయే, కానీ ఏ కారణం చేతనో తమ క్యాడర్కి అవి రీచ్ కాకపోవడం వల్ల ఏదన్నా కానీ కొన్ని వైలేషన్ జరుగుతున్నాయి. ఏవైతే వైలేషన్ చేయొద్దని చెప్పి సంబంధించి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే వైలేషన్స్ గురించి ఇది చేయొద్దనే వాటిని కూడా దాంట్లో జతపరిచి ఇవ్వడం జరుగుతుంది. కన్సర్న్ క్యాండిడేట్స్ కూడా సమాచారాన్ని అందజేసి వాళ్ళ దగ్గర ఇన్ రైటింగ్ రిసీవ్డ్ కాపీ కూడా తీసుకుంటున్నాం. ఏదైనా కానీ క్వశ్చన్స్ స్టార్ట్ చేసేటప్పుడు వెహికల్స్లో ప్రచార రథాలు ఉపయోగించి లేకపోతే వెహికల్స్ కాన్వాయ్లో ఉండాలి అనే పరిస్థితి ఉన్నప్పుడు 10 వెహికల్స్ ఒకసారి 100 మీటర్ల దూరం తర్వాత 10 వెహికల్స్ ఆ రకంగా వెహికల్స్ యూజ్ చేసుకోవచ్చు.